ఇదంతా గ్రాఫిక్స్ అన్నమాట. యాందిరయ్యా యాం చేస్తున్నా అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. 40 సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే మాకు టైంపాస్ అయితే లేదు. ఇప్పుడే సన్నీ ఫోన్ చేసిండు. ఏడున్నా అని అడిగితే జిమ్లో అన్నాడు. ఆయనకు తెలియకుండా పోయి ఎట్లా దమ్ చేస్తా అంటే చూడు రే పిచ్చోడు అయిపోవాలా. మన జిమ్ చేయనియా ఏం చేయనియా మొత్తం టార్చర్ అంటే టార్చర్ వేసేస్తే ఇప్పుడు ఏం కాదురా భయ్ నన్ను ఎట్లా దమ్ చేస్తాడు తెలుసా. అందుకనే ఇప్పుడు నేను వీడియోలో దమ్ చేస్తా. జిమ్ అయితే చేయనియా అసలు మొత్తం అష్టో వేసేస్తా జిమ్ మొత్తం. ఇప్పుడు చూడరి నడురా టైంపాస్ అవుతుందా నాకు. ఇప్పుడు టైంపాస్ అయిపోతే ఇట్లా ఎవరన్నా కొన్ని గెలుపుతూ ఉండాలి. చలో నడు అడిగి పోయి వీడియో పెడతా చలో. సో గాయస్ మొత్తానికి అయితే ఇంకాడికి అయితే వచ్చేసినాం. బండి గిడి ఇన్న పెట్టింది మనోడు వెళ్ళిపోయినా అనుకుని ఇంకనే అడు ఇంకా దమ్ చేస్తా అంటే లిఫ్ట్ వేయడం ఎన్నో ఉంటుంది. సో గాయస్ మొత్తానికి అయితే సన్ని వాళ్ళ జిమ్కి అయితే వచ్చేసినాం. చలో నడు ఇలా సర్ప్రైజ్ ఇద్దాం. గుడ్ మార్నింగ్. ఇదొక హఠాత్ పరిణామం. మన తల్వర్స్ అని అయితే చూసారు కదా, అది గ్రాఫిక్స్ మొత్తం చూడరు. ఇదంతా గ్రాఫిక్స్ అన్నమాట. ఏమో అట్లా అనిపిస్తుంది నాకైతే నిజంగా. చూడు అదే లైట్ లైట్ కొడుతుంది. మనం నేను కొడితే కొడతాడు పెద్దది. చూడు గాయస్ మొత్తం వెయిటే కొడుతుంది ఇప్పుడు. ఇద్దరు ఉంటుందా ఆయా అది చూపే కాదు చేయవా నీకంటే ఎక్కువ చేస్తే నేను తెలుసా. చూడు ఇప్పుడు పెట్టింది నేను చేయగానే ఇప్పుడు పెడుతున్నా. ఇజ్జత్కి సవాల్ 20 కొట్టాలా 20 1 1 1 2 3 అయ్యా మూడేనా లెక్క పెట్టాడు రా. ఒకటి పెట్టు ఒకటి కొట్టాలా. ఇజ్జత్కే సవాల్ అయితే ఇజ్జత్ జూమ్ చేయి. నువ్వు వస్తావు మన ఏం జూమ్ చేయాలి. 90 kgs. యాందిరయ్యా యాం చేస్తున్నా ఏ మ్యాగ్నెట్ పవర్ ఉంది, అది వస్తలేదు. ఆ మ్యాగ్నెట్ పెట్టి అప్పుడు వస్తలేదు. నువ్వు పెట్టినప్పుడు తీసేస్తుంది మ్యాగ్నెట్. సో గాయస్ నెక్స్ట్ మనది 6 ప్యాక్ వస్తుంది. గ్రూప్ బుర్ర ఉంది. నాకు కూడా ఉంది. బుర్ర అంటే లైట్ యాప్స్ లేవు. అయితే అది నాకు యాప్స్ లేవు కాబట్టి నేను యాప్స్ తీసి మరి ఇప్పుడు నాకు జర వర్కౌట్ చెప్పివా. ఏం వర్కౌట్ అయితే అన్నీ ఫుల్ బాడీ వర్కౌట్ చెయ్యాలి. ట్రైనర్ చేపిస్తాను. అవుతూ అన్నా నాకు ఇననే ఇచ్చారు చెప్పు. ఏం చేయాలి? ఫస్ట్ మేము జిమ్కి వచ్చిన స్టార్టింగ్ ఏం చేయాలి? డిప్స్ డిప్సా అంతే మామ. ఎన్ని కొట్టాలా? ఎక్కువ 100 కొట్టి 100 కాదు. ఒక 10 అయితే 2 3 4 7 8 9 10. కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని 29 30 31 32 33 34 35 36 37 38 39 40. వెరీ గుడ్. ఎట్లా కొట్టినా ఖాళీ 16 40 కొట్టినా కంపల్ సిటప్స్ వద్దా చిన్న నేను కొట్టినా సన్ని కొడాలి. ఇప్పుడు నేను ఎక్కువ బీట్ చేసేసి బీట్ చలో నేను లెక్క పెడతా. చలో స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9
ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. సార్ కృష్ణ నాకంటే కొంచెం 10 ఎక్కువ కొట్టిన అంటే నేను ఆల్రెడీ సగం వర్కౌట్ అయిపోయింది వర్కౌట్ అయిపోయింది. నేను కూడా వర్కౌట్ చేసి వచ్చిన ఇప్పుడు జిమ్కి వెళ్ళి పొద్దున నేను రానికి రాదన్నా నిజంగా రాదు. కాలు పెట్టి కొట్టచ్చు. నేను నీకు చేపిద్దామని వస్తే నువ్వు నాకు చేపిస్తున్నాను. నాకేం ఇలానా దాన్ని పట్టుకో అదే అది అట్లా ఇది 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 ఇక. ఇది చాలు 30. రావా అయిపోయింది గాలి. నేను నవ్విస్తుంది ఎక్కువ కొడుతున్నా 50 కొడుతున్నాయి కానీ నవ్వించింది అయిపోయింది. అది కదా టార్జన్ లెక్క పోతాడు. టార్జన్ లెక్క పోతాడు అడిగే ముందు నువ్వు కొట్టు ముప్పై అయిపోయినా నువ్వు కొట్టు నేను ఇట్లా పోతే టార్జన్ లెక్క పోతుంది. టార్జన్లోకి పోతావు అదే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. నెక్స్ట్ చేసుకుంటున్నావు బాడీ ఆటో పోతే జరగట తెలుపు దానిలో ఏడానా ఏమైనా ధృవ ధృవ సినిమా ఎండ వచ్చినా కానీ చూసారా గాయ సెట్టింగ్ అని నేర్పిస్తున్నా కొత్త కొత్త అని నేర్పిస్తున్నావు. చేస్తావా అవన్నీ అవునా ఇవన్నీ నేర్పిస్తారు కదా నాకు. చేపిస్తారు అయ్యా నేనే నేర్పిస్తాను అనుకున్నా ఇవన్నీ. అంటే అది చేస్తాను వాళ్ళకి తెలుసు నేను చేస్తాను. అవునా గాయస్ నా జిమ్ చూడలేరు మీరు. నా జిమ్ చూస్తే మోటివేట్ అయ్యి చూసి నీ రీల్స్ నెక్స్ట్ డే చూసి జిమ్ వచ్చేస్తుంది. 10 కిలోలు కూడా ఇట్లా కింద పడడు. నీ 10 రీల్స్ కిలోలు కాదు 10 కిలోలు కాదు డమ్ము రట్టుంది ఐరన్ రాడ్ అవి తెలుసా. ఒక్కొక్కటి 50 ఉంటుంది. అది 100 కేజీలు లేపి ఇట్లా ఇక్కడ 40 కిలోలు ఉన్నాయి ఇప్పుడు నువ్వు నాకు చేపిస్తాను వచ్చినావు నువ్వు చేపిస్తున్నావు ఏమో కదా చెయ్యి ఏం చేయాలా పైసా అట్లా అది వద్దు అది అడగలేస్తాను ఏంరా 100 కేజీస్ ఇది చోక్ ఇంత పెట్టినావు 20-25 రూపాయలు కానీ ఏమో అన్నీ 50 స్టార్ట్ ఉంది కదా 36 30 కేజీస్ అయ్యా ఇదేమో 2 కొడతానులే లిఫ్టింగ్లో పెట్టేసి ఎన్ని అదే అన్నీ కొట్టలేము కదా వీడియోలో ఆగే కొట్టు వెయిట్ కొట్టు ఈజీ ఉంది ఏది చీటింగ్ ఒక్కడు కొట్టు అదే లేదు అది 90 అయ్యా ఇంకోలా వస్తున్నా కదా అవి నెత్తి పైన 100 కిలోలు కొడుతుంది తినవాళ్ళు 100 కిలోలు అది కరెక్ట్ 100 కేజీస్ అది అవుగా ఎందుకంటే సన్నీ 5 years నుంచి చేస్తుండు అందుకనే ఇట్లా వచ్చింది. నేనైతే 2 monthsలోనే ఎవరు నువ్వా 5 years నుంచి నేను చేయలే 2 months నేను పోయి ఎన్ని కొట్టినా టిక్స్ 40 కొట్టినా నేను 50 కొట్టాడు. సార్ వెరీ గుడ్ 40 కొట్టి 40 ఎక్కువ కొడుతున్నాయి కానీ తిని రాలే నేను తినకుండా వచ్చేసిన జల్దీ నేను వండుకోలేవు మన రాత్రి నుంచి వండుకోలే? గైస్ ఇప్పుడైతే మొత్తం బటర్ఫ్లై అయితే వేస్తున్నాం. బటర్ఫ్లై వస్తుంది బటర్ఫ్లై డైలాగ్ కూడా చూడు బ్యాగ్ కొట్టు మన వెనకాల ఎవరన్నా మాట్లాడుతూ మన బ్యాగ్ చూపించాలి అదేనా ఆ డైలాగ్ కాదా సల్మాన్ ఖాన్ కుడతారా డైలాగ్? సల్మాన్ ఖాన్ ఏం కొడతాడంటే బ్యాగ్ ఎక్కువ ట్రైన్ చేయ ఎందుకంటే ఎవరు మాట్లాడినా వెనక అదే మన వెనకాలనే మాట్లాడతారు కదా అందుకు అందుకే కూడా అనిపించదు అని చెప్పి
ఈపు మన ఇంకా మాట్లాడేటోళ్ళకి మన ఈపు కట్టి ఉండాలని చెప్తారా రైట్ రైట్ చూపి ఎట్లా చెస్ట్ ఎట్లా కొడతారు నీకు తెలుసా చెస్ట్ ఇది సో గైస్ ఇది వేరే ఉంది, మనం చూద్దాం, ట్రై చేద్దాం. కానీ చాలా ఈజీ ఉన్నాయి మిషన్స్ ఇక్కడ, ఎవరన్నా జాయిన్ కావచ్చు. కొత్త పని చేసుకున్నా guys. ఇదేం గైస్ సికింద్రాబాద్ దొరుకుతాయి 150కి 1 కిలో. సో గైస్ ఇప్పుడైతే వెయిట్ 80 కేజీస్ అయితే పెట్టినా. కాదు తక్కువ ఇటు పెట్టాను అన్ని పెట్టారు వడ్లు ఎంత పెట్టుకున్నావు? 50 కేజీస్ 132 వెయిటింగ్ గైస్. అది 132 కేజీస్ అన్నా. జిమ్ ఏం వెళ్ళా మా జిమ్లో కేజీ కట్టకుండా జిమ్ చేస్తుండు. ఏ కాదు, 1 డే జిమ్, 1 డే ఫుల్ బాడీ వర్కౌట్ అనమాట. ఫ్రీ. సో గైస్ ఇప్పుడైతే 110 కేజీస్ అయితే కొడతాడు మనం, చూద్దాం. కొట్టా నేను చేంజ్ చేస్తాను, 50 పెడతా. వద్దు పెట్టేసా ఉందా? చలో స్టార్ట్. సో 50 కేజీస్ తోటి అయితే ఇంకా ఎట్లా కొడుతుంది, స్లో మన 110 కేజీస్ మేము మార్చిన ఇప్పుడు అది చూసినా మీరు, అది చూసాను. ఇప్పుడు ఎలా మార్చుతున్నావు? 110 కేజీస్ 50 అంట. మనం అయితే జిమ్ చేస్తారా? సాయంత్రం చేస్తే ఇప్పుడే జిమ్ చేయడు ఏం చేయడు, వచ్చి దమ్ చేస్తున్నాడు, కాలి పిలిచి చేసుకున్నట్టు వచ్చి చొప్పున ఎందుకు వచ్చినాడు? మాకు టైం పాస్ అయితే లేదు, ఇక్కడ టైం పాస్ కాకపోతే జిమ్కి రావాలి. మొత్తం ఇది కొడుతుంది, అందుకని చల్ల ఉంటాయని చెప్పి జిమ్కి వచ్చిన, జాయిన్ అవుతామని. ఆ జిమ్లో వేసి బంద్ చేసాడు. అయ్యో మనం వస్తే మినిమం ఉండాలా? మినిమం ఎందుకుంటే నువ్వు క్యాబ్ పెట్టుకుంటే ఇట్లా ఇజ్జత్ తీసుకుని నెక్స్ట్ ఏంది? ఏం ఇది కాదు అసలు జిమ్కి ఎందుకు తీసుకొచ్చినావు? ఇంటికాడ కూర్చున్నాం, బోర్ కొడుతుందా వచ్చినాం. నేను జిమ్ అనే నిన్ను చూడడానికి నేను చేయ, నిన్ను చూస్తా, చేపిస్తా. అనుకుంటారు వచ్చినాం చాలా రోజులు అయింది, సండే కూడా 1 వీక్ అయింది, అందుకని వచ్చినాం. సరే 10 days నుంచి 10 days అయింది సండే కూడా, అందుకని వచ్చినాం. నడు చేపి. ఏమి ఇంకోటి ఏంటి వేరే జిమ్ చేసుకుంటున్నాను, లాక్ చేస్తున్నా. లాక్ చేస్తున్నాం ఏదో అయితే రాత్రి చేసుకోవాలి మళ్ళీ వచ్చి. రిలాక్స్. బాబు ఏమేమి తింటాడు సన్నీ అడుగుతుందా? ఆగు సన్నీ, నువ్వు వర్కౌట్కి ముందేం తింటావు, వర్కౌట్కి ఎంత ఏం తింటావు? నేనా డైట్ ఏం డైట్ ఏం మెయింటైన్ చేయవా? మళ్ళీ గ్రాఫిక్స్ ఇంకా గ్రాఫిక్ కాదు, బిర్యానీ అన్ని తింటా, మనసులో అమ్ముకొని బతకవే. నాకు ఏం తినప్పుడు అయితే తినేస్తా. వచ్చినప్పుడు ఏం తింటావు? వచ్చేటప్పుడు నార్మల్గా బయట ఉంటే బిర్యానీ నేనైతే వచ్చేస్తాను. పొద్దున బిర్యానీ తింటావా? పొద్దున తింటే ఇవాళ వచ్చిన ఎందుకు వస్తాం? మన రాత్రి అంతా ఓడుతుంటారా? సన్నీకి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఏం లేరు. ఎందుకు లేరు? ఏ పొద్దున అందుకని రాత్రి పూట లేట్ అవుతుందంటే గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నట్టే. గర్ల్ ఫ్రెండ్స్ కాదు, నేను ఏమంటారు బాహుబలి 1 బాహుబలి 2 రాత్రి కూర్చొని చూసిన. 2 సినిమాలు ఎందుకు చూడకపోతే చూస్తుంటే బాహుబలి 1లో ఒక క్లిప్ నచ్చింది, అంటే జర మంచిగా అనిపించింది. అయితే ఒక సినిమా అంతా చూడకపోతే మళ్ళీ పార్ట్ 2 పెట్టుకొని చూస్తున్నాం. ప్రభాస్కి ఏమైందంట తెలుసా? ప్రభాస్కి ఏం కానీ డయాడ్ ఫ్యాన్ కాదు, ఏమైందంట నిజంగా హాస్పిటల్ ఉన్నాడని తెలిసింది. అన్ని ఫేక్ న్యూస్ మన కొట్టిరు వాళ్ళు అట్లా చెప్తారేమో, అంత గలీజా. ప్రభాస్ గారు ఎంత మంచిగా ఉంటారు, ఆయన పేరు మొత్తం ఖరాబ్ చేస్తూ కొన్ని ఇంటర్వ్యూస్ వల్ల జరుగుతుంది. ఆయన ఇన్స్పిరేషనే మన సన్నీ. కాదు భాయ్, నేను జిమ్ చేయని వల్ల మర్చిపోతున్నాను. ఏం చేయాలి? ఏం చేయాలి? అన్నీ ఫుల్ బాడీ వర్కౌట్ చేయాలా? నేను వచ్చినాను ఫుల్ బాడీ చేస్తావు. పెడతా ఇలా చూపిస్తా, నాకు వచ్చి చూపిస్తాను. ఒకసారి గుర్తు అది చెప్పుకుంటా పెట్టు అంతా పెట్టుకో బరాబర్. సో గైస్ ఇది ఇట్లా ఉండాలి, చెస్ట్ ఇట్లా పైన కనాలా, పైన కానీ ఒకటేసారి
దూరం చేరు ఆ మ్యూజిక్ పెడదాం. ఇప్పుడైతే 10 అయితే పెట్టిన 10 వెయిట్ పెట్టినా నంబర్ లేదా. చలో స్టార్ట్. మ్యూజిక్ పెడతాం అది రీల్స్ వస్తుంది. కాలు లేకపోతుందా కాలు లేకపోతుందా ఫిట్ పెట్టాలా ఫిట్ ఇందాక చూపించినా కొట్టేటప్పుడు వెళ్ళే పెట్టు పెట్టి ఇది మంచిగా అది డమ్ములు పడేసుకున్నాం ఏ డమ్ములు లేపేసావని సరేదా అవన్నీ రబ్బర్ కూడా ఎట్లా లేపుతారు. సో గైస్ ఇప్పుడైతే మనం డమ్ముల్స్ లేకపోతున్నాం. ఏవి అంటే చూడుగా ఏమి లేపారా. ఇంకా ఇవి ఇక సో గైస్ ఇవి ఈ లేపమంటున్నాం డమ్ముల్స్ ఇవి లేపమంటున్నాం. ఆయనకి ఇవే చాలు. ఏదిరా అవి చాలంటున్నా డబ్బులు లేకపోతే సిలిండర్లా కొట్టు నువ్వు 100 కిలోల డమ్ములు లేపినా కొడతా ఆడగొట్టద్దు ఇది కొట్టు అది కష్టం కష్టమే కొడతావా నేను కష్టమే ఆ బెంచ్ పడిపోతుంది ఆ వెయిట్కి ఇది పడిపోతుందా? వేరే బెంచ్ ఉంటుంది చూసిరా ఇది లేపమంటుడు 25 కేజీస్ ఈజీ అంటే వెయిట్ చెక్ చేసుకుంటున్నాయి తక్కువ ఎక్కువనే లేదు చూస్తున్నా తక్కువనే చూసుకుంటున్నావు. చలో కొట్టు ఇది ఇట్లా స్ట్రేట్ పెట్టుకోవాలా. ఇది ఎక్కువ వెయిట్ అయితే దీంతో లేపుకోవాలి. కరెక్టే కదా. అప్పుడు జరా టైం తీసుకోవాలి. బ్రీతింగ్ మంచిగా చలో చెలో అంటున్నా. చెలో అంటే ఏం చెప్పావురా? సో గైస్ పొద్దున ఏం తిని రాలేదు. జరా నేను కూడా ఏం తినలేదు కడుపులో ఆయన బిర్యానీ తినేసి వచ్చినా అని చెప్పింది ఇప్పుడే. మళ్ళా ఏం తిన్నాడు అనుకోవాలా ఎన్ని కొట్టాలా కొట్టే ఎన్నైతే సరే. దీంతో ఇది ఎక్కువ వెయిట్ కాబట్టి 6 కొడితే చాలు. ఎక్కువ వెయిట్ రిస్క్ తీసుకోకండి మీరు. సరే సరే తీసుకో నువ్వు కొట్టు నువ్వు కొట్టు ఫస్ట్ చేసుకుంటావు గ్యాప్లో చేస్తాడు చూసిరా సో చూసిరా ఎట్లా చేసినా మొత్తం సరే అని చెప్పిన దాంతో దీంతో ఒక్కటే కొట్టు మళ్ళీ లిఫ్ట్ చేయాలి. సో గైస్ ఇది 45 కేజీస్ అనమాట. సంబంధం లేదు అది ఉపయోగం. సో గైస్ ఇది 45 కేజీస్ అనమాట. ఇప్పుడు నేను ఎట్లా లేపుతా చూడు. లిఫ్ట్ చేయాలా ఫస్ట్ టైం కొడుతున్నా. అదే 30 లేపు పార్టీ ఇది పెద్ద లేదు ఉందా ఇది చూపి చూపి యా నేను కింద విరిగిపోయి లోపల పోతుంది. అదేమంటే కింద షాపింగ్ మాల్ చూడు అలా పోతుంది. ఏదో క్యాన్సిల్ ఇది నువ్వు కొట్టువా నువ్వు చూసా సండే కొట్టే నాకు కొట్టుకుంటుంది. ఎట్లా కొడుతుంది ఎప్పుడే నేను లాడ్స్ కొడుతున్నా గాయస్ నువ్వు ఒక్కడు కొట్టువా సార్ కాదు నేనైతే పక్క కొడుతుంది. 2 years జిమ్ అయింది అనుకో ఇవన్నీ కొట్టేస్తుంటా డైరెక్ట్. ఆ డమ్ములు ఎటు కొడతారు. నేను లాడ్స్ కొడుతున్నా డాడీ సేమ్ మీద పడ్డాను అంటే మళ్ళీ నాకు పడితే టైం అయిపోతే నాకు మళ్ళీ నాకు పడితేనేమో ఏం చెస్ట్ కాదు. కొడితే కొడుతుంది చెస్ట్ టైం పంపిస్తుంది కొట్టడానికి రాను ట్రై చేస్తాం వస్తే ట్రై డబ్బులు లిఫ్ట్ ఇస్తా ఒక్కొక్క డబ్బులు గైస్ అట్లా చేసాను ట్రై చేస్తా. అవునా రైట్ 1 చూసి కదా సండే అయితే ఒక 10 అయితే కరెక్ట్ కొట్టి ఇవి కొట్టలే నాకు మిస్ ఫైర్ అయింది కొడతా అది ఇంకోటి సండే ఏం తిండి రాలే అందుకనే నేను నిద్రనే పోలే భయ్ ఫస్ట్ నిద్ర లేకుండా జిమ్కి అయితే రాకుండా గైస్ ఇట్లా అవుతాయి. ఎందుకని నా రాత్రి అంతా టర్ర పెట్టి అంతా ఇదవుతుంది బాడీ అంతా. పెట్టలేము సో పూరీలు వడ్లేస్తే కనుక జిమ్కి రాలి ట్రైన్ చేయాలి మంచిగా వాళ్ళు జలస్ ఫీల్ కావాలి నాలా నన్ను చూసి
వచ్చి మోటార్కి ఆపాలి. ఏదో 35 ఒకటి 45 కూడా ఒక 35 వస్తున్నాయి లాస్ట్ లైక్ లాస్ట్ ట్రై అంట. అవుట్ 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 కాదు ఏమైంది తెలుసా సౌండ్ వచ్చింది పట్టుమని. సో గైస్ ఇట్లా అనేటప్పుడు నేను ప్లాన్ తిరిగింది ఇంట్లో పెట్టదు. సో గైస్ ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. జిమ్కి వస్తే ట్రాక్ ప్యాంట్ వేసుకోరు, అది ఇట్లా ఫార్మల్ వేసుకొని రాకపోతే ఫార్మల్ వేసుకొని చినిగిపోతాయి ఇంకా. నువ్వు కొట్టువే నేను ఇస్తే లిఫ్ట్ ఇదా వేస్తుంది ఒకటే వేస్తే మనకి ఏనికి వస్తలేదు లిఫ్ట్ ఇయనికి మళ్ళీ 110 చేసుకోవాలి. కొట్టు ఒక్క సెట్ కొట్టు ఒక్కడు షెట్ అలా ఎగిపోవాలి షెట్ కొంచెం కొట్టునా మనోడైతే వచ్చిండు క్లాస్ 8th క్లాస్. సో ఈయన బ్రేకప్ అంట. ఈయన బ్రేకప్ ఇది బ్రేక్ కాకుండా చూసుకోవాలి. ముంగడు లేజింగ్ కావాలి. అది కాదు నా ట్రాక్ రైట్ వన్ ముఖం కావడం పడితే పట్టాలి. వన్ టూ పొట్టోడికి దోలు తీరిపోయింది. నేను నా ల్యాక్స్ అంతా కంప్లీట్ చేసుకొని షోల్డర్ హోమ్ చేస్తున్నాను. అంతా నా ఎనర్జీ అంటే అన్నీ పోతుంది కదా, పోయింది కదా 2 hours నుంచి. ఇప్పుడు ఎడలేసేది కరెక్ట్. అందుకే నాకిటే లోవలేదు అని పొద్దున జిమ్ చేసి వచ్చి 5 ప్లేట్ల పూరి తిన్నాడు. ఇంత రాగి సంగతి తాగి మళ్ళీ ఫుల్ కటింగ్స్ ఉంటాయంట బాడీలో. అవునండి కటింగ్స్ ఉన్నాయి గైస్. కానీ కనిపిస్తలేవు. షెట్ ఇప్పితే మనకు తెలుస్తుంది కొంచెం ఎక్కువ. మీరు కామెంట్ చేయండి. కామెంట్ అంటే ఏ ఈయన కోసం షెట్ దానితో నేను రాడు పట్టిస్తా. సో గైస్ ఇది 25 kgs అనమాట. ఇప్పుడు చెస్టే చెస్టే కారిపోతున్నా మోటార్ పడితే కదా నేను మసికే వస్తున్నా. ఏం చేస్తున్నా మీ జిమ్లో అంతా ఇట్లా పెడతారా అంటే పైల్వాన్ పడ్డారు పైల్వాన్ చీటింగ్ చేస్తారు. నేనైతే ఆ జిమ్లో అయితే ఎంత కొడుతుంది 40 కొడుతుంది. ఇట్లా ఇది మొత్తం ఆగమాగం చేసి 40 డబ్బులు కొట్టు 40 డబ్బులు ఇవి కొడుతున్నాయి. సరే 40 ఇస్తా. 40 ఉంటే మన జిమ్లో లేవా అసిమా చేస్తారు. ఇది మొత్తం ఇది అంతా ఎర్రైపోయినట్టున్నారు. అంత దారిని అది రోటీ చేస్తారు. అట్లా అయిపోయింది నా బాడీకి. రోల్ మేకర్. అరే నేను బాల్ వేసిన ఆడుతురా అది గ్రౌండ్ ఆడుకోవాలి. ఆడుకో కాదు గ్రౌండ్ ఆడేందుకు ఇట్లానా మళ్ళీ పోయేమా ఏం చెప్పింది లేముంటుంది తెలుసా, మట్టి ఉండదు. ఇన్ని రోజులు నేను మట్టి ఉంటుంది అనుకున్నా, కానీ వాటర్ ఉంది ఇలా, బోర్ వాటర్. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. సో గైస్ ఇది ఇట్లా మనం ఇందాక తప్పు చేసినాం. ఈయన ఇడియట్ అట్లా చెప్పింది. ఇట్లా అనుకున్నావా, ఇది అనుకున్నా, ఇది చేస్తున్నా. పోలీస్ పుష్ప సినిమా చూసినావు? చూసినా చూసినా సినిమా చూసినాక మా జిల్లు అన్ని పెట్టేది. జిమ్లో మొత్తం పుష్పరాజ్ ప్రింట్ ఉంది ఇక బ్రాండ్. అయితే సన్న వచ్చేసి ఉట్టి బిర్యానీ ఒకటే తింటాడంట, వేరే ఏం డైట్ మెయింటైన్ చేయడంట. కానీ తింటావు అన్నీ అంటే నార్మల్గా వీళ్ళు డైట్ చేసే వాళ్ళు ఎట్లుంటారు అంటే అవుట్ సైడ్ ఫుడ్ తినరు.
అవును తిన్నాను నేను కూడా తిన్నాను. నీట్గా చికెన్ని బ్రిక్ పీస్ అదే చికెన్ చికెన్ మంచిగా అవన్నీ ఆఫ్ కుక్ చేసుకొని తినడు అట్లాంటివి ఉంటాయి. అన్ని పచ్చి తినాలా? పచ్చి ఎందుకు తింటారు? మన ఆఫ్ కుక్ అంటే అదే కదా. బాయిల్డ్ ఉట్టి బాయిల్డ్ బాయిల్డ్ ఎగ్స్ అయితే తినాలంట. చేసుకొని బాయిల్డ్ ఎగ్స్ అయితే అది తెలుసు. Boiled chicken. ఇంటికి పోయి సో నేనైతే ఏంటంటే తెలుసా, జిమ్కి పోయేటప్పుడు పీనట్ బటర్, బ్రెడ్, పాలు ఇంకా తినాలి. క్రెడిట్ అది తిని పోతా, ఎందుకంటే అది ఎనర్జీ ఉంటుంది అన్నమాట. మళ్ళీ వచ్చినాకైతే ఏంటి అది సేమ్ మళ్ళీ ఇంత పప్పన్నం, మళ్ళీ 2 గుడ్లు వేడి వేడి అవుతాయి. నిజంగా ఏం తినాలి తెలుసా చెప్తా. ఎగ్స్ తినాలి. బనానా షేక్ అయితే కంపల్సరీ బనానా షేక్ బనానాస్ 2 బనానాస్ మిల్క్ ఓట్స్ ఏమంటారు డ్రై ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని తాగాలి. అంతేనా? సో ఇది మన మిడిల్ క్లాస్ మొత్తం ఇట్లా చేస్తారనమాట. జర హై క్లాస్ ఉన్న వాళ్ళంతా జర మంచిగా మెయింటైన్ చేస్తారు. మన వాళ్ళకి జర నేను ఒక ఫిట్నెస్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నా, 0 to Hero అని చెప్పి. ఓకేమా నవ్వుతారేమా? నిన్న లైవ్లో లేడు అయినా లేడు, లైవ్లో లేడు. 0 to 0 0 to Hero, ఆహా 0 to 0 కాదు. 0 to 0 అంటే ఏడికెళ్ళి ఎడిగిపోతుంది రాజులు ఏ కాదు, 0 to Hero. అయితే ఆ ఫిట్నెస్ ఛానల్ ఓపెన్ చేస్తున్నా, కింద లింక్ ఇస్తా, తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నేను ఏమేమి తింటా, ఏమేమి చేస్తా అన్నీ అలా చెప్తా. రైటా? రైట్, బాయ్.